హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ చెప్దామనేసి ఈ వీడియో అండి. మనకి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి ప్రభుత్వం వారు ఒక ఏపీ కౌశలం అనేటటువంటి ఒక స్కీమ్ అయితే వదలడం జరిగింది. ఈ స్కీమ్లో ఏమంటే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారు కదా, 10th చదివి, ఇంటర్ చదివి, డిగ్రీ చదివి వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక సర్వే అయితే చేపడుతుంది. ఈ సర్వేలో వచ్చేసి వాళ్ళు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే మనకి ఈ సర్వే అయితే చేపడుతున్నారు. ఎవరైతే ఖాళీగా ఇంట్లో కూర్చుంటారో వాళ్ళందరి సర్వే డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మార్క్స్ కార్డు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఏపీ కౌశలం యాప్లో రిజిస్టర్ చేసుకొని తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ కూడా జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది అంతకుముందే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉండింది ఇంతకుముందు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఏపీ కౌశలం అనేసి ఒక పోర్టల్ ద్వారా అయితే మనకి ఇది వదలడం జరిగింది. సో దీన్ని మనం అందరూ కూడా యూజ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మీలో ఎవరైనా చదివి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మీకు ఇంకా ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అంటే, సచివాలయం ఉంది కదా, మన ఊర్లోనే సచివాలయం ఉంటాయి. సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళ ద్వారా మన యొక్క సర్టిఫికేట్లు అన్నీ అక్కడికి తీసుకుని వెళ్ళి మనము ఈ యొక్క పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ కౌశలం అనే దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ నెల 25th పైన మనకైతే వాళ్ళు ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం సెలెక్ట్ అయినట్లయితే ఒక షార్ట్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ వచ్చేసి మన పేరు ఉన్నట్లయితే మనకి జాబ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యొక్క అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా, నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో. ఏపీ కౌశలం అనేటటువంటి ఒక వెబ్సైట్ ఇది. దీన్ని ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. నేరుగా అయితే మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవడం అనేది నాకు తెలిసి బెటర్ ఆప్షన్. ఎందుకంటే సచివాలయంలో అయితే తొందరగా ఈజీగా, గవర్నమెంట్ వెబ్సైట్ కదా, ఈజీగా తొందరగా స్పీడ్గా అవుతుంది ప్రాసెస్. అందుకోసం నేను చెప్తున్నాను, సచివాలయానికి వెళ్ళి మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. తొందరగా స్పీడ్గా అయితే అయిపోతుందండి. Thank you so much.